డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేస్తున్నారో ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఓపెన్ డిగ్రీ టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మెయిన్ గా మనకు ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, థర్డ్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ కావచ్చు, సెకండ్, ఫోర్త్, సిక్స్త్. సో ఇవన్నీ ఆర్ట్ సెమిస్టర్ ఒక విధంగా ఉంటాయి, ఈవెంట్ సెమిస్టర్ ఒక విధంగా ఉంటాయండి. సో ఎవరైతే 2025 కావచ్చు అండ్ ప్రీవియస్ బ్యాచెస్ లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మనకు ఫిజికల్ మోడ్ లో బుక్స్ కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేవు. 2025 లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు డిసెంబర్ వరకు మనకైతే వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మళ్ళీ సపరేట్ గా బుక్స్ కి సంబంధించిన ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు అయితే ఏం అడగరు. మీరు ట్యూషన్ ఫీజు ఏదైతే పే చేస్తారో అందులోనే మీకు బుక్స్ కి సంబంధించిన ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు డిస్క్రిప్షన్ లో కింద మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో మోర్ అని క్లిక్ చేస్తే కింద డిస్క్రిప్షన్ లో ఈ మనకు అఫీషియల్ ఏదైతే అంబేద్కర్ ఓపెన్ నుంచి సంబంధించిన బుక్స్ లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేయండి. సో ఆ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ యూజీ సిబిసిఎస్ కోర్స్ మెటీరియల్ అని ఉంటుంది. సో నేను ఏదైతే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానో ఆ విధంగా వస్తుంది. అక్కడ క్లిక్ హియర్ ఫర్ యూజీ కోర్స్ మెటీరియల్ ఉంటుంది. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే మీకు స్టూడెంట్ లాగిన్ అనే వస్తుంది. ఆ స్టూడెంట్ లాగిన్ లో మీ యొక్క అడ్మిషన్ నంబర్ ఎంటర్ చేయాలి. సో అడ్మిషన్ నంబర్, మీ యొక్క ఫీ పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా, మీరు ఏదో ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో అందులో అడ్మిషన్ నంబర్ ఉంటుంది. 7 డిజిట్స్ కావచ్చు, ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని ఎంటర్ చేయండి. ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి యూజింగ్ ఓటీపీ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే ట్రై విత్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డ్, రెండిట్లో ఏదో ఒకటి ట్రై అండి. సో ఎగ్జాంపుల్ మీరు ట్రై విత్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఆధార్ కార్డ్ క్లిక్ చేస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మీ అడ్మిషన్ నంబర్, మీ నేమ్, మీ మీడియము, మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్, సపోజ్ మీరు బిఏ అయితే బిఏకి సంబంధించిన మెయిన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వేరు, మిగతా వేరే లాంగ్వేజెస్ కావచ్చు, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ వేరు. ఆప్షనల్ ఏవైతే ఉంటాయో అవి చూపిస్తుంది. ఆప్షనల్ 1, 2, 3 మెయిన్ సబ్జెక్ట్స్ అవి. అండ్ ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తేనే ఓపెన్ అవుతాయి. సెకండ్ ఇయర్ వాళ్ళైతే సెకండ్ ఇయర్ కి సంబంధించిన ట్యూషన్ ఫీ పేమెంట్ పే చేసిన తర్వాత ఓపెన్ అవుతాయి. థర్డ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ కి సంబంధించిన ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసి సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ చేసిన తర్వాత మీకు అక్కడ కింద మొత్తం పీడిఎఫ్స్ వస్తాయి. సో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కోర్స్ మెటీరియల్ సెమ్ 1 అండ్ సెమ్ 2 ఆల్ సబ్జెక్ట్స్. సో మీరు ఏవైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అంటే మీ కోర్స్, సపోజ్ బీఏలో మీ మెయిన్ సబ్జెక్ట్స్, మీరు బీకామ్ అయితే బీకామ్కి సంబంధించింది, బీఎస్సీ అయితే బీఎస్కి సంబంధించినవి మెయిన్ సబ్జెక్ట్స్ అండ్ అందరికీ కామన్గా ఉండే సబ్జెక్ట్స్ అన్ని పీడిఎఫ్స్ ఉంటాయి. సో అందులో తెలుగు మీడియం ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, ఉర్దూ మీడియం ఉంటాయి. మీకు ఏదైతే కంఫర్టబుల్ మీడియం మీరు ఆప్ట్ చేసుకున్నారో ఆ మీడియం పీడిఎఫ్ టెక్స్ట్ బుక్స్ అన్ని ఉంటాయి. సో లాస్ట్కి మీకు ఆ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఆ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టెక్స్ట్ బుక్స్, నచ్చిన సబ్జెక్ట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో డైరెక్ట్గా మీరు సెకండ్ ఇయర్కి సంబంధించిన బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోరాదు. మీరు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ పేమెంట్ చేసిన తర్వాతనే మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరైతే ట్యూషన్ ఫీ పేమెంట్ చేస్తారో వాళ్ళందరికీ మీరు ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ అయితే సెకండ్, థర్డ్ అయితే థర్డ్. ఎవరైతే అసలు ఇప్పటి వరకు 2-3 ఇయర్స్ బ్యాక్ అడ్మిషన్ ఫీ పేమెంట్ చేసుకొని అసలు ఎగ్జామ్స్ రాయని వాళ్ళు మీరు అన్ని ఇయర్స్ కి సంబంధించిన ఫీ పేమెంట్ చేస్తే మీకు ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బుక్స్ కోసం కొంతమంది మొబైల్స్ లో కావచ్చు, ల్యాప్టాప్స్ లో చదవని వాళ్ళు మీరైతే ఒకసారి యూనివర్సిటీకి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే పంపుతాం అంటున్నారు కాబట్టి మోస్ట్లీ డిసెంబర్ ఎండ్ వరకు మీ బుక్స్ మీ హోమ్ అడ్రస్ మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు పెట్టారో దానికైతే రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ ఎవరైతే నియర్ బై హైదరాబాద్ ఉంటారో మీరు యూనివర్సిటీకి వెళ్ళి రిక్వెస్ట్ చేయండి. సో వాళ్ళైతే ఇస్తలేరు, యూనివర్సిటీ దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ముందు ఇస్తుండే. సో మీరు వెళ్ళి కొంత ఎక్కువ మంది రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే తొందరగా ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో బుక్స్ వచ్చే వరకు అయితే మీరు వెయిట్ చేయాలి. లేదంటే మీరు యూనివర్సిటీకి కాంటాక్ట్ చేయండి, మేము అప్లై చేసి 4 months అవుతుంది బుక్స్ రాలేవని. లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా మీరు మొబైల్లో పీడిఎఫ్స్ ఓపెన్ చేసుకొని మీరైతే చదువుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ఏమన్నా రిలేటెడ్ అయినాయి అందులో అయితే షేర్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.